హలో అండి. కళ్యాణ్ రామ్ యాక్ట్ చేసిన డెవిల్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే అంతగా నచ్చలేదండి. మరీ వరస్ట్గా ఏం అనిపించలేదు, జస్ట్ బిలో యావరేజ్గా అనిపించింది. మూవీ స్టోరీ బాగానే ఉన్నప్పటికీ దానికి కనెక్ట్ అయ్యేలా తీయడంలో మాత్రం డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అభిషేక్ నామా అంతగా సక్సెస్ కాలేకపోయారని అనిపించింది. మూవీ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు నేను దేవుడికి ఒక ప్రార్థన చేయాలనుకుంటున్నా, జాగ్రత్తగా వినేయండి భయ్య. దేవుడా, ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ కొట్టిన వారిని హ్యాపీగా ఉండేలా చూడు దేవుడా. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరినీ జీవితాంతం సంతోషంగా ఉండేలా ఆశీర్వదించు స్వామి. ఓకే, ఇంతకీ డెవిల్ మూవీ స్టోరీ ఏంటంటే, ఇది బ్రిటిష్ టైంలో జరిగిన స్టోరీ అని ట్రైలర్ చూసిన వారికి అర్థమై ఉంటుంది. ఒక ఊర్లో జమీందార్ కూతురి మర్డర్ జరుగుతుంది. వాళ్ళ పాలేరుతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడంతో ఆ జమీందారే వాళ్ళ కూతుర్ని చంపేశారని చెప్పి పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తారు. అయితే ఈ మర్డర్ చేసిన వారు ఎవరో కనుక్కోవడానికి బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అయిన డెవిల్ను స్పెషల్ ఆఫీసర్గా అక్కడికి పంపుతారు. మరోవైపు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక ఏరియాకు సీక్రెట్గా వస్తున్నారని బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్కు ఒక కోడ్ ద్వారా తెలుస్తుంది. అయితే నేతాజీ రావడానికంటే ముందు ఆయన కుడి భుజంగా ఉండే త్రివర్మన్ అనే వ్యక్తి ఇక్కడంతా సేఫ్గానే ఉంది, ఆల్ క్లియర్ అనే మెసేజ్ను నేతాజీకి పంపాల్సి ఉంటుంది. దీంతో ముందుగా త్రివర్మన్ను పట్టుకోవాలని సీక్రెట్ సర్వీస్ వారు చూస్తారు. అసలు ఆ ఊర్లో జరిగిన మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, త్రివర్మన్ ఎవరు, అతన్ని బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అయిన డెవిల్ పట్టుకున్నాడా లేదా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ ఏరియాకు వచ్చారా రాలేదా అనే విషయాలన్నీ తెలియాలంటే డెవిల్ మూవీ చూడాల్సిందే. ముందే చెప్పినట్టు మూవీ స్టోరీ బాగానే ఉన్నట్టు అనిపించినా దాన్ని థ్రిల్లింగ్గా తీయడంలో డైరెక్టర్ అంతగా సక్సెస్ అవ్వలేదని చెప్పొచ్చు. మెయిన్గా ఫస్ట్ హాఫ్ అయితే ఏదో అలా సాగిపోయినట్టు అనిపిస్తుంది అంతే, ఎక్కడ హై ఇచ్చే మూమెంట్స్ ఉండవు. ఇక సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఒకటి బాగుంటుంది. త్రివర్మన్ ఎవరో రివీల్ అయ్యే దగ్గర వచ్చే ఎలివేషన్స్ గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయి. ఇక్కడ తప్ప ఓవరాల్గా మూవీ మొత్తం ఫ్లాట్గా సాగిపోతుంది. ట్విస్టులు కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ బాగానే ఉంటాయి. డెవిల్ రోల్లో కళ్యాణ్ రామ్ యాక్టింగ్కు వంక పెట్టడానికి ఏం లేదు. హీరోయిన్ సంయుక్త మీనన్ తనకిచ్చిన నైషద క్యారెక్టర్కు 100% జస్టిఫై చేసింది. ఏదో హీరోయిన్ ఉండాలంటే ఉండాలి అన్నట్టు కాకుండా స్టోరీకి అవసరమైన క్యారెక్టరే, ఇంపార్టెంట్ రోలే ఉంటుంది. మరో హీరోయిన్ మాలవిక నాయర్ కూడా ఉంటుంది, ఆమె కూడా బాగానే చేసింది. మిగతా వారంతా తమకిచ్చిన క్యారెక్టర్కు తగ్గట్టు బాగానే చేశారు. ఓవరాల్గా డెవిల్ మూవీని చూడొచ్చా అంటే ఓకే, ఒకసారి ట్రై చేయొచ్చు, లేదంటే ఓటీటీలోకి వచ్చే వరకు ఆగినా నష్టపోయేది ఏం లేదు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఇదండి డెవిల్ మూవీ రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ మూవీస్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ మూవీ ట్రాకర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే, బై బై, జై హింద్.